ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. 27వ కీర్తన 4వ చరణము. ఈ ఉదయకాలములో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని. దావీదు దేవుని గూర్చి, ఆయన మందిరము గూర్చి ఎంత ఆశపడుతున్నాడో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఎంతగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడో మనసారా ఆయనను ఆరాధించాలని. నిజమే, ఈరోజు మనం దేవుని మందిరాలకే రాలేని స్థితిలో ఉంటున్నాం. మందిరం పట్ల శ్రద్ధ మనకు ఉంటే ఐశ్వర్యవంతులుగా అవుతాం. బద్ధకముగా ఉంటే దరిద్రతను మనకు మనమే కొని తెచ్చుకుంటాం. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కాపాడుతాడా అని ఒక సామెత. గాల్లో పెడితే దేవుడు కాపాడలేడేమో, కానీ దేవుని సన్నిధిలో నిన్ను నీవు దాచుకోగలిగితే తుఫాను కాదు గాని సునామీలు కూడా నిన్ను ఆర్పజాలవు. ఎటువంటి నలిగిన జీవితాలైనా, వేసారిన బ్రతుకులైనా, ఆశలన్నీ అడియాశలైపోయిన స్థితైనా, ఏ స్థలము నుండి ఈ స్థలం వైపుకు అడుగు పెట్టావో అది దేవుని మందిరం. మీ జీవితాలను కట్టే స్థలం, మీ పరిస్థితులను మార్చే స్థలం. ఈ లోకంలో ఒకడు దర్జాగా బ్రతకాలంటే ఏ ఆధారం, ఎవరి అవసరం లేకుండా బ్రతకాలి అనుకుంటే చదువు అవసరమే. ఆ చదువు నేర్చుకోవడానికి ఈ లోకంలో కొంతకాలం బ్రతికే మనకు బడి, చదువు అవసరమైనప్పుడు ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతిరోజు నిత్యము దేవునితో బ్రతికే బ్రతుకు, ఆకలి దప్పులు లేని రాజ్యం, ఎల్లప్పుడూ ప్రభువుతో ఆనందించే అనుభవం రేపు మనందరి జీవితాలలో సంపాదించుకోవాలంటే ప్రతి ఆత్మీయునికి దేవుని మందిరం అవసరమే కదా. దేవుని మందిరమే మన ఆస్తి. కానీ మందిరానికి ఈరోజు చాలామంది ఎలా వస్తున్నారు? మందిరం పట్ల ఆశ ఉందా? దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తివే అయితే మందిరం ఎంత దూరమైనా పరుగులెడుతూ వస్తావు, నిర్లక్ష్యాన్ని కనపరచవు. మందిరం పట్ల దావీదుకు ఉన్న ఆసక్తి ఈరోజు నీకుంటే, దావీదును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్నును తప్పక ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక. ఇది నా వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.